ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ జీకే బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, ఇటీవల ప్రారంభించిన పుష్పక్ నేషనల్ మిషన్ ఆన్ డ్రోన్ టెక్నాలజీకి నాయకత్వ బాధ్యత ఏ సంస్థకు అప్పగించారు? ఆప్షన్ ఏ ఐఐటి ముంబై, ఆప్షన్ బి ఐఐటి మద్రాస్, ఆప్షన్ సి ఐఐటి రూర్కీ, ఆప్షన్ డి ఐఐటి కాన్పూర్. ఆన్సర్ ఆప్షన్ సి ఐఐటి రూర్కీ. భారతదేశంలో అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం ఏది? ఆప్షన్ 1 బందీపూర్, ఆప్షన్ 2 మానస్, ఆప్షన్ 3 పెంచ్, ఆప్షన్ 4 నాగార్జున సాగర్ శ్రీశైలం. ఆన్సర్ ఆప్షన్ 4 నాగార్జున సాగర్ శ్రీశైలం. భారతదేశంలో అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది మరియు దీని విస్తీర్ణం 3728 చదరపు కిలోమీటర్లు. లేక్ నాట్రాన్ అనే సరస్సు ఇటీవల వార్తల్లో కనిపించింది. ఈ సరస్సు ఏ రెండు దేశాల సరిహద్దులో ఉంది? ఆప్షన్ ఏ కెన్యా ఉగాండా, ఆప్షన్ బి టాంజానియా కెన్యా, ఆప్షన్ సి ఇథియోపియా కెన్యా, ఆప్షన్ డి టాంజానియా ఉగాండా. ఆన్సర్ ఆప్షన్ బి టాంజానియా కెన్యా. ద డైరీ ఆఫ్ ఎ క్రికెటర్స్ వైఫ్ పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆప్షన్ ఏ అనుష్క శర్మ, ఆప్షన్ బి రాధికా దోపావ్కర్, ఆప్షన్ సి పూజా పుజారా, ఆప్షన్ డి సాక్షి సింగ్ ధోని. ఆన్సర్ ఆప్షన్ సి పూజా పుజారా. 2025లో జరిగిన 7వ ఖేలో ఇండియా యువత ఆటలు 2025 ఏ రాష్ట్రంలో మొదటిసారిగా ఆతిథ్యం వహించబడింది? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి హర్యానా, ఆప్షన్ సి బీహార్, ఆప్షన్ డి రాజస్థాన్. ఆన్సర్ ఆప్షన్ సి బీహార్. 7వ ఖేలో ఇండియా యువత ఆటలు 2025 బీహార్లో మొదటిసారిగా నిర్వహించబడ్డాయి. ఇందులో 8500 క్రీడాకారులు పాల్గొన్నారు. మెడల్స్ పట్టికలో మహారాష్ట్ర 158 మెడల్స్తో అగ్రస్థానంలో నిలిచింది. హర్యానా 117 మెడల్స్తో రెండవ స్థానంలో నిలిచింది. రాజస్థాన్ 80 మెడల్స్తో మూడవ స్థానంలో ఉంది. బీహార్ 36 మెడల్స్ అత్యుత్తమ ప్రదర్శనతో 15వ స్థానాన్ని సాధించింది. 2028లో జరిగే 4వ యుఎన్ ఓషన్ కాన్ఫరెన్స్కు ఏ రెండు దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి? ఆప్షన్ ఏ చైనా కొలంబియా, ఆప్షన్ బి దక్షిణ కొరియా చిలీ, ఆప్షన్ సి న్యూజిలాండ్ పెరు, ఆప్షన్ డి భారత్ బ్రెజిల్. ఆన్సర్ ఆప్షన్ బి దక్షిణ కొరియా చిలీ. నక్సలిజం మరియు మావోయిస్టు సిద్ధాంతాలను నిర్మూలించేందుకు హోం మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఆపరేషన్ ప్రహార్, ఆప్షన్ బి ఆపరేషన్ కాగర్, ఆప్షన్ సి ఆపరేషన్ శక్తి, ఆప్షన్ డి ఆపరేషన్ విజయ్. ఆన్సర్ ఆప్షన్ బి ఆపరేషన్ కాగర్. రాష్ట్రపతి పాలన ప్రకటించిన తేదీ నుండి ఎన్ని నెలల్లోపు పార్లమెంట్ ఉభయ సభలచే ఆ ప్రకటన ఆమోదింపబడాలి? ఆప్షన్ 1 1 నెల, ఆప్షన్ 2 2 నెలలు, ఆప్షన్ 3 3 నెలలు, ఆప్షన్ 4 5 నెలలు. ఆన్సర్ ఆప్షన్ 2 2 నెలలు. భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 జాకబ్ స్వాండ్హోప్, ఆప్షన్ 2 రాల్ఫ్ పంచ్, ఆప్షన్ 3 షిరిన్ ఎబాది, ఆప్షన్ 4 విలియం రాంజన్. ఆన్సర్ ఆప్షన్ 4 విలియం రాంజన్. భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి వ్యక్తి విల్హెల్మ్ కాన్రాడ్ రామ్సన్. ఆయన 1901లో ఎక్స్ కిరణాల ఆవిష్కరణకు ఈ అవార్డును అందుకున్నారు. 2025 మేలో బెంగళూరులోని సర్వం ఏఐ స్టార్టప్ విడుదల చేసిన బుల్బుల్ V2 ఏమిటి? ఆప్షన్ ఏ ఇది ఒక ఏఐ మోడల్, 11 భారతీయ భాషలను కోడ్ మిక్స్ టెక్స్ట్తో సహా ఇస్తుంది. ఆప్షన్ బి భారతదేశ రోడ్ల కోసం కొత్త ఎలక్ట్రిక్ వాహనం, ఆప్షన్ సి మార్స్కి నడిపే ఇస్రో అంతరిక్ష మిషన్, ఆప్షన్ డి
పర్యవేక్షణ కోసం ఏఐ ఆధారిత వ్యవసాయ డ్రోన్. ఆన్సర్ ఆప్షన్ 1. ఇది ఒక ఏఐ మోడల్ 11 భారతీయ భాషలను కోడ్ మిక్స్ టెక్స్ట్తో సహా ఇస్తుంది. బుల్బుల్ V2 సర్వం ఏఐ ద్వారా రూపొందించిన అత్యాధునిక టెక్స్ట్ టు స్పీచ్ మోడల్. ఇది 11 భారతీయ భాషలను మరియు కోడ్ మిక్స్ టెక్స్ట్ను మద్దతు ఇస్తుంది. ఇది సహజమైన ప్రాంతీయ హావభావాలతో మానవీయ స్వరాలను సృష్టిస్తుంది మరియు వాయిస్ లక్షణాలను నియంత్రించడానికి సౌకర్యం కల్పిస్తుంది. ఇది ఇండియా ఏఐ మిషన్లో భాగంగా దేశీయ సాంకేతికత అభివృద్ధికి సహకరిస్తుంది. భారత అణుశక్తి పితామహుడు ఎవరు? ఆప్షన్ 1 రాజా రామన్న, ఆప్షన్ 2 వి సారాభాయి, ఆప్షన్ 3 సివి రామన్, ఆప్షన్ 4 హెచ్జే బాబా. ఆన్సర్ ఆప్షన్ 4 హెచ్జే బాబా. హోమీ జహంగీర్ బాబా భారత అణుశక్తి కార్యక్రమాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వ్యవస్థాపక డైరెక్టర్ మరియు ప్రొఫెసర్ కూడా. 2025 మేలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ పోస్టుకు దరఖాస్తు చేసేవారికి ఇప్పుడు ఏమి తప్పనిసరి చేసింది? ఆప్షన్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ న్యాయ డిగ్రీ, ఆప్షన్ బి 3 సంవత్సరాల న్యాయ ప్రాక్టీస్, ఆప్షన్ సి హైకోర్టు న్యాయమూర్తితో న్యాయ ఇంటర్న్షిప్, ఆప్షన్ డి లా నెట్లో అర్హత సాధించడం. ఆన్సర్ ఆప్షన్ బి 3 సంవత్సరాల న్యాయ ప్రాక్టీస్. 2025 మే 20న భారత సుప్రీంకోర్టు ముఖ్య న్యాయమూర్తి బిఆర్ గవాయ్ నేతృత్వంలో ఇచ్చిన తీర్పు ప్రకారం సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ పోస్టుకు దరఖాస్తు చేసేవారు కనీసం 3 సంవత్సరాల న్యాయ అనుభవం కలిగి ఉండాలి. ఇది న్యాయ విధానాల్లో నాణ్యతను మెరుగుపరచడం మరియు అభ్యర్థులకు వాస్తవ న్యాయ అనుభవాన్ని కల్పించడం లక్ష్యంగా ఉంది. ఈ నిబంధన భవిష్యత్ నియామక ప్రక్రియలకి వర్తిస్తుంది. స్కూల్ విద్యా నాణ్యతను అంచనా వేసేందుకు పర్ఫార్మెన్స్ డిగ్రేడింగ్ ఇండెక్స్ PGI 2.0 నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఆప్షన్ ఏ ప్రథమ్, ఆప్షన్ బి AICTE, ఆప్షన్ సి విద్యా మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి UGC. ఆన్సర్ ఆప్షన్ సి విద్యా మంత్రిత్వ శాఖ. విద్యా మంత్రిత్వ శాఖ పాఠశాల విద్యలో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల పనితీరును అంచనా వేయడానికి పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ 2.0 నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక విద్యా ఫలితాలు, మౌలిక సదుపాయాలు, పాలన మరియు విద్యార్థుల నమోదు వంటి వివిధ అంశాలపై రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల పనితీరును విశ్లేషిస్తుంది. PGI 2.0 అనేది విద్యా విధానాలను మెరుగుపరచడానికి, విద్యాపరమైన అసమానతలు తగ్గించడానికి ఒక సాక్ష్యాధార ఆధారిత సాధనంగా ఉపయోగపడుతుంది. రాష్ట్రపతి తన దగ్గరకు వచ్చిన బిల్లులను ఆమోదించకుండా లేదా తిరస్కరించకుండా తన దగ్గరే అట్లే ఉంచుకునే సందర్భాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 అబ్సల్యూట్ వీటో, ఆప్షన్ 2 సస్పెన్సివ్ వీటో, ఆప్షన్ 3 పాకెట్ వీటో, ఆప్షన్ 4 రాష్ట్రపతి వీటో. ఆన్సర్ ఆప్షన్ 3 పాకెట్ వీటో. 12 దేశాల ప్రజలపై పూర్తి ప్రయాణ నిషేధం విధించిన దేశం ఏది? ఆప్షన్ ఏ ఇజ్రాయెల్, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి జర్మనీ. ఆన్సర్ ఆప్షన్ బి అమెరికా. ఏ దేశంలో HIV రోగులలో 500% పెరుగుదల నమోదైంది? దీని వలన జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి విధించారు. ఆప్షన్ ఏ థాయిలాండ్, ఆప్షన్ బి ఫిలిప్పీన్స్, ఆప్షన్ సి ఇండోనేషియా, ఆప్షన్ డి మలేషియా. ఆన్సర్ ఆప్షన్ బి ఫిలిప్పీన్స్. ప్రపంచంలో అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ కలిగిన రైల్వే స్టేషన్ ఏది? ఆప్షన్ ఏ హుబ్బళ్ళి జంక్షన్, ఆప్షన్ బి బర్బానీ జంక్షన్, ఆప్షన్ సి నాగర్కోయిల్ జంక్షన్,
ఆప్షన్ డి ముంబై జంక్షన్. ఆన్సర్ ఆప్షన్ ఏ హుబ్బల్లి జంక్షన్. హుబ్బల్లి జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉన్న ప్లాట్ఫామ్ నెంబర్ 1 ప్రపంచంలోనే అతి పొడవైనదిగా గుర్తింపు పొందింది. ఇది 1507 మీటర్ల పొడవును కలిగి ఉంది. ఈ స్టేషన్ బెంగళూరు, హోసపేట మరియు వాస్కోడిగామా, బెళగావి వంటి మార్గాలకు ముఖ్యమైన కూడలిగా ఉంది. హుబ్బల్లి జంక్షన్ రైల్వే లైన్ల విద్యుదీకరణ మరియు స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తయిన తర్వాత 2023 మార్చిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. పాకిస్తాన్ జాతీయ క్రీడ హాకీ, బంగ్లాదేశ్ జాతీయ క్రీడ కబడ్డీ, మయన్మార్ జాతీయ క్రీడ కేన్బాల్ పై 3 ప్రశ్నలు జతపరచమని ఇచ్చారు. సో ఆన్సర్ పాకిస్తాన్ జాతీయ క్రీడ వచ్చి హాకీ, బంగ్లాదేశ్ జాతీయ క్రీడ కబడ్డీ, మయన్మార్ జాతీయ క్రీడ కేన్బాల్. ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ ఏ నెల్లూరు, ఆప్షన్ బి అనంతపూర్, ఆప్షన్ సి బెంగళూరు, ఆప్షన్ డి ఢిల్లీ. ఆన్సర్ ఆప్షన్ బి అనంతపూర్. ఈ జిల్లా అరటిపండ్లు, తీయటి నారింజ, బొప్పాయి, మామిడి, దానిమ్మ, ద్రాక్ష, పుచ్చకాయలు మరియు అంజూర వంటి వివిధ రకాల పండ్లకు ప్రధాన ఉత్పత్తిదారు. అనంతపురం ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ ఉద్యానవన కేంద్రంగా అవతరించింది. పండ్లు మరియు కూరగాయల సాగు నుండి గణనీయమైన టర్నోవర్తో ముందుంది. అనంతపురం నుండి వచ్చే పండ్లు స్థానికంగా వినియోగించబడటమే కాకుండా ఎగుమతి కూడా చేయబడతాయి. ఇది ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతుంది. ఆపరేషన్ గంగా, ఉక్రెయిన్ రెస్క్యూ, ఆపరేషన్ కావేరీ, సుడాన్ రెస్క్యూ గురించి, ఆపరేషన్ దోస్త్, సిరియా దేశానికి మందులు పంపించడం. ఇటీవల రామ్సార్ సైట్స్ గుర్తించబడిన కిచాన్ మరియు మేనార్ చిత్తడి నేలలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆప్షన్ ఏ జార్ఖండ్, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి కర్ణాటక. ఆన్సర్ ఆప్షన్ సి రాజస్థాన్. రాజస్థాన్లోని ఫలౌడీలోని కిచాన్ మరియు ఉదయ్పూర్లోని మేనార్ అనే మరో 2 చిత్తడి నేలలను ప్రతిష్టాత్మకమైన రామ్సర్ ప్రదేశాల జాబితాలో చేర్చారు. ప్రస్తుతం మన దేశంలోని రామ్సర్ ప్రదేశాలు, రామ్సార్ సైట్స్ మొత్తం 91. రాజస్థాన్లోని రామ్సర్ ప్రదేశాలు 4. 1 సాంబార్ సరస్సు, 2 కియోలాడియో నేషనల్ పార్క్, ఆప్షన్ 3 కిచాన్, ఆప్షన్ 4 మేనార్. వస్తువుపై బలాన్ని అనేక మార్లు ప్రయోగిస్తే అది చేసే కంపనాలను ఏమంటారు? ఆప్షన్ 1 బలాత్కృత కంపనాలు, ఆప్షన్ 2 సహజ కంపనాలు, ఆప్షన్ 3 అనువాదం, ఆప్షన్ 4 ప్రతినాదం. ఆన్సర్ ఆప్షన్ 1 బలాత్కృత కంపనాలు. ఫెడరల్ కప్, గోల్డెన్ కప్ ఏ క్రీడలకు సంబంధించినవి? ఆప్షన్ ఏ ఫుట్బాల్, హాకీ, ఆప్షన్ బి హాకీ క్రికెట్, ఆప్షన్ సి ఫుట్బాల్ క్రికెట్, ఆప్షన్ డి క్రికెట్ ఆర్చరీ. ఆన్సర్ ఆప్షన్ ఏ ఫుట్బాల్ హాకీ. 2025 మానవ అభివృద్ధి సూచి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ HDI ఎంత? ఆప్షన్ ఏ 127వ స్థానం, ఆప్షన్ బి 128వ స్థానం, ఆప్షన్ సి 130వ స్థానం, ఆప్షన్ డి 135వ స్థానం. ఆన్సర్ ఆప్షన్ సి 130వ స్థానం. భారతదేశం 2025లో 130వ ర్యాంకుతో 193 దేశాలలో మానవ అభివృద్ధి సూచిక HDIలో స్థానం పొందింది. అకార్డింగ్ టు ద 2025 హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్, భారతదేశం యొక్క HDI విలువ 0.685. ఇది మధ్యస్థ మానవ అభివృద్ధి వర్గానికి చెందింది. 2022లో HDI 0.676 నుండి 2023లో 0.685కి పెరిగింది. Follow for more videos.